హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మన పెద్దవాళ్ళు నూకలు ఉన్నంత వరకే ఆకలి, ఊపిరి ఉన్నంత వరకే ఆశ అని ఊరికే అనలేదండి. ఎందుకు అలా అంటున్నా అనుకుంటున్నారా? ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుండి వాళ్ళ చివరి రోజు వరకు కూడా ఆహారం తీసుకోకుండా బ్రతకలేము. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వాడేది బియ్యం. ఆ బియ్యం రావడానికి ఎంతో కష్టపడుతున్నారు. అది భూమి దున్నుతారు ఇలాగా. నేను విత్తనాలను ఒక్కొక్కటిగా ఈ సారవంతమైన తేమతో కూడిన మట్టిలో సున్నితంగా ఉంచుతున్నాను. తరువాత నేను వాటిని జాగ్రత్తగా కప్పుతాను. వరి విత్తనాలు భూమిలో నాటాక ఇలా చిన్న చిన్న మొలకలైతే వస్తాయి. వాటిని మళ్ళీ తీసి విడివిడిగా నాటుకోవాలి. ఇంతటితో అయిపోలేదండోయ్, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మరి ఈ మొక్కలు పెరిగి పెద్దవడానికి మందులు వాడాలి. వాటికి బలమైన మందులు అయితే వాడాలి. అలా వాడాక ఆ బలమంతా వరి మొక్కలే తీసుకుంటాయా? కాదండోయ్, కలుపు మొక్కలు కూడా వస్తాయి. వాటిని తీసేసి ఇలా గోధుమ రంగులోకి వచ్చేంత వరకు ఉంచుతారు. రైతన్న మామూలుగా కష్టపడ్డండి మనకి బియ్యం రావడానికి. ఇలా పనులుగా కోసి కట్టలు కడతారు. మరి ఊరికే వస్తుందా బియ్యం? చూడండి రైతన్న కళ్ళల్లో ఆనందం ఎలా ఉంది. ఇంత కష్టపడితే వచ్చిన బియ్యాన్ని మనం ఏం చేస్తున్నాం? రైతన్న వచ్చిన బియ్యాన్ని రైస్ మిల్కి పంపించి వడ్లలో నుండి బియ్యాన్ని వేరు చేస్తారు. ఇదంతా ఎవరికి తెలియని కాదు, కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ బియ్యం మనం తెచ్చుకొని ఇలా రుచికరంగా వండుకుంటున్నాం. ఎంతో కష్టపడి ఆ వరి పండించి మనకి బియ్యాన్ని ఇస్తుంటే మనం అప్పుడే అన్నాన్ని వేస్ట్ చేయకుండా వాడుకుంటాం. వీడియో నచ్చితే జై కిసాన్ అని కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అబ్బా. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. తెలియని వారికి స్ప్రెడ్ అవ్వడానికి లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో మీ ఫోన్లో కూడా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.